అన్నా క్యాంటీన్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని ఎందుకు విస్మరించారు, లేదా ఎందుకు వద్దనుకున్నారు? కానీ ఈరోజు పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందంటారు లేదు? పెద్దవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి, వృద్ధులకు కానీ లేబర్కి కానీ అందరికీ ఉపయోగపడుతుంది. నా కొడుకు తీసేసిండు, ఆడు తీసేసాక ఎంత బాధపడ్డారు లేబర్. ఇప్పుడు 500 సంపాదించుకునే వ్యక్తి 5 రూపాయలతో భోజనం చేస్తే మిగతా 400 చిల్లర తీసుకెళ్ళగలుగుతారు. అవునండి. అదే బయట తినాలంటే ఇదే భోజనం ఎంత ఉంది? బయట 80 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయల వరకు ఉంది. మరి 100 రూపాయలు బయట భోజనం చేసి 400 తీసుకెళ్ళి 300 ఇంటికాడ ఏ వ్యతిరేకంగా అది. సో ఈ ఆలోచన చంద్రబాబు గారు ప్రభుత్వం బాగానే ఉందంట. బాగుందండి, బాగా పనిచేస్తున్నారంటారా? అసలు వరదల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తిరగలేదండి. వరదల్లో ఈ వారం రోజులు కూడా ఆయన తిరిగిండు, రేత్రి పగలని కూడా తిరిగిండు. అవునండి. దానికి ఈడు బురద చల్తాడు, ఈడు బురద చల్తాడు. భోజనం 5 రూపాయలు కాకుండా బయట ఎక్కడైనా భోజనం చేయాలంటే భోజనం 5 రూపాయలు కాదండి, 5 రూపాయలు టిఫిన్ కూడా రావట్లేదండి. మేము అన్నా చెల్లెళ్ళు ఇద్దరం ఇక్కడ షుగర్ టెస్ట్ చేయించుకుంటాకు వచ్చాం, కానీ ఇంటికాడ ఉండేవాళ్ళు మాకు ఎవరు లేరు. అన్నా చెల్లెల్లో బతుకుతున్నాం, ఆయన ఇచ్చిన డబ్బులతోనే మేము పెన్షన్ బతుకుతున్నాం. కానీ మాకు ఇవాళ భోజనం పెట్టాడు, ఇంటికి వెళ్తే వంట చేసుకోవాలని బాధ లేదు. కానీ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి అన్నా చెల్లెలు హాయిగా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన చేసిన దీనికి మేము ఎంతగా మరవలేము. ఆయన ప్రభుత్వం బాగుంది అంటారా? అంత ఆయన ప్రభుత్వం బాగుంటమే కాదండి, ఎంత చాలా చాలా బాగుంది. ఆయన ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు, ఎంతో మందికి లేని వాళ్ళకి అన్నం పెడుతున్నారు. ఆయన వల్ల ఈ రోజు నేను భోజనం తినగలుగుతున్నాను, బతకగలుగుతున్నాను. నాకు కొడుకు భర్త ఎవరో లేరు, అన్నయ్య ఒక్కడేనండి, ఆయనే పెంచుతున్నాడు. ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు, కానీ మా వాళ్ళు ఎవరు చూస్తలేదండి. ఉండేవాళ్ళు కోటీశ్వరులే, కానీ ఎవరు చూస్తలేదండి. ఆయన ఈ రోజు చూస్తున్నాడు మమ్మల్ని. అన్నా క్యాంటీన్ అనేది సామాన్యుల కోసం అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది. 5 రూపాయలకే అందించడం ఎలా చూడాలి? చాలా బాగుంది సార్. 5 రూపాయలకి భోజనం అంటే ఏం రావట్లేదు వాళ్ళ చాలా మంది సిటీకి వచ్చి ఏదో పని మీద వస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మరి మధ్యాహ్నం పూట మరి భోజనం అనేది తప్పనిసరి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక ఆపద్బాంధవం లాగా పనిచేస్తుంది అనమాట. చాలా మందికి ఆకలి తీర్చేటువంటి ఒక మంచి ప్రణాళికతో గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసినందుకు ఇది చాలా మెచ్చుకోదగిన విషయమే. ప్రభుత్వం సార్ దాని మీద బురద లే విధంగా అక్కడ ఎవరు తినరు, ఎవరు సామాన్యులు ఎవరు వెళ్ళట్లేదని ఒక ధోరణి. అవన్నీ కూడా వాస్తవాలే సార్, అవన్నీ అవాస్తవాలే. ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయి సార్. ఉన్నంతలోనే ప్రజలకు మెరుగైన విధంగా నాణ్యతతో కూడినటువంటి ఈ విధంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయమే. చాలా మంది పేద ప్రజలకి ఈ యొక్క పథకం అనేది చాలా మెచ్చుకోదగ్గ పథకం. గవర్నమెంట్ నిజంగా వాళ్ళని చాలా విధంగా ఆదుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పాత గవర్నమెంట్ మాత్రం ఈ గవర్నమెంట్ మీద బురజల్లడం కూడా ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అనేవి ప్రతి పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీటి వల్ల పెద్ద ఉపయోగం లేదన్నట్టుగా తీసేశారు. ఈ అన్నా క్యాంటీన్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? 100% ఇది సక్సెస్ రేషియో. ఎందుకంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడని కాదు, మధ్యతరగతి కుటుంబాలు కూడా వచ్చి తినొచ్చు. పేదాని మధ్య అనేది కాకుండా, భేదం కాకుండా మధ్యతరగతి కుటుంబాలు కూడా తినాలి. ఇది అన్నము సన్న బియ్యం, అదే తెలంగాణలో దొడ్డు బియ్యంతో తినడం జరుగుతుంది. మా తెలంగాణ అది వీటి షిఫ్ట్ అయినాం మేము. ఓకే, చాలా తేడా ఉన్నది. సన్న బియ్యము, ఇటువంటి కూరగాయలు, పెరుగు, ఇప్పుడు అన్ని తినాలంటే మనం ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది? మినిమం ఒక 100 రూపాయలు అవుతుంది. కూరగాయలు పట్టుకొని పోయి సంచి పట్టుకొని పోతే 100 రూపాయలు అయినా కూడా నిండు రావట్లేదు సంచిలో. అటువంటిది ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ వల్ల 5 రూపాయల భోజనంతో కడుపు నిండా తినాల్సి వస్తుంది. ఇప్పుడు 100% బాగుంది, చాలా బాగుంది. అన్నా క్యాంటీన్లు ప్రతి సామాన్యుడికి మధ్యతరగతి వ్యక్తికి ఎంతగా ఉపయోగపడుతుంది అంటారు? చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవలా, ఉన్న క్యాంటీన్లే తీసేశాడు. ప్రజల్ని చాలా బాధ పెట్టాడు. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు. ఉన్న అన్నా క్యాంటీన్ కూడా తీసేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేను ఆ పథకాలు ఇచ్చాను. ఎవరికి నొచ్చావు, ఎవరికి ఇచ్చావు? సామాన్య మానవుడికి కావాల్సింది ఏంటి? వేళకి కూడు, గుడ్ల, నేల కావాలి. అది ప్రభుత్వాధినేతలుగా అమలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా అతను ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల కాదా, దాన్ని ఒప్పుకోడు. పైపెట్టు ఎదురు అధికార పార్టీ మీద, తెలుగుదేశం మీద నిప్పులు జరుగుతాడు. అది కరెక్ట్ కాదు. సామాన్య మానవుడు వేలకి 5 రూపాయలు భోజనం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం వల్ల, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది, చాలా బాగుంది.